మాహిషపుర రాజ్యంలో వీరసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ధైర్యవంతుడు, ఓటమి తెలియనివాడు, మంచివాడు, తన ప్రజలపై దయ కలిగినవాడు. ఓ రోజు ధీరదత్తుడు అనే రాజు నేరుగా వీరసేనుడును యుద్ధంలో ఎదుర్కోలేక ఒక స్వామీజీని ఆ రాజ్యంకు పంపి అతని ద్వారా ఒక ప్రసాదంలో మతి కోల్పోయే మందును కలిపి ఇప్పిస్తాడు. అది తిన్న వీరసేనుడు క్రమంగా 1 నెల రోజులకి తను మతి కోల్పోతాడు, తన సొంత వాళ్లని కూడా గుర్తుపట్టలేనంతగా మొత్తం మరిచిపోతాడు. దాంతో మాహిషపుర రాజ్యం అంతా అలజడి మొదలవుతుంది. ఈ విషయాన్ని గూఢచారులు ద్వారా తెలుసుకున్న ధీరదత్తుడు మహిషపుర రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించి తన సైన్యంతో మహిషపుర రాజ్యం చేరువలోకి వస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహిషపుర మంత్రికి కాళ్లు చేతులు ఆడవు. యుద్ధ వ్యూహాలు తెలిసిన మహారాజు మతి కోల్పోయి నిర్జీవంగా ఉన్నారు. మహారాజు ఏకైక కుమారుడు సురసేనుడు ఇంకా చిన్నవాడు, ఇంకా యుద్ధ విద్యలు నేర్చుకోవడం ఇప్పుడే మొదలు పెట్టాడు అని ఆ మంత్రిగారికి ఒక కంగారు మొదలవుతుంది. ఇంతలో యుద్ధ భూమికి వెళ్లే సమయం వచ్చినప్పుడు మంత్రి సైన్యానికి సారథ్యం వహించి